ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలితాలు చెప్పే ముందు గ్రహ స్థితిగతులు చూద్దాం. మేషరాశిలో 1 జూన్ 2024 సంవత్సరం నుంచి కుజుడు ఉండడం, అదేవిధంగా కేతువు కన్యారాశిలో ఉండడం, రవి బుధ శుక్రుల సంచారము వృషభ మిథున రాశుల్లో ఉండడం, శని కుంభరాశి, రాహువు మీనరాశి సంచారం. ఈ గ్రహస్థితిని మనం పరిశీలించిన తర్వాత మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 1 మే 2024 సంవత్సరం నుంచి మనకి వృషభ రాశిలోకి ఈ యొక్క గ్రహం రావడం జరిగింది, గురుగ్రహం. దానివలన ఇంతవరకు అసలు అద్భుతంగా ఉన్నటువంటి అసలు తిరిగేలేని విధంగా ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రపంచాన్ని వెళ్ళారు. వ్యాపార సామ్రాజ్యాలని అన్నింటినీ కూడా స్థాపించుకున్నారు, ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు గురుబలం కొంచెం తగ్గింది అని చెప్పాలి. అందువల్లనే బిల్డర్లకి ఇంతకు ముందు ఊరికనే పర్మిషన్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి హెచ్ఎండిఏ పర్మిషన్స్ రాకపోవడము, ఇలాంటి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాళ్ళ కొత్తగా బిల్డింగ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయలేకపోతున్నారు. ఇక ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి చదువులో కొంచెం వెనకపడేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా విద్యార్థులు చదువుకోవాలా, రకరకాల ఫ్రెండ్స్, దొంగోళ్ళతో ఫ్రెండ్షిప్లు, ఇలాగ డిస్ట్రాక్షన్స్ అనేటటువంటి ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనవ్వడం, ఇలా విద్యార్థులు తమ జీవితాలు పాడు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైతుల దగ్గరికి వచ్చినప్పుడు రైతులు మంచి పంటలు వేస్తారు, బ్రహ్మాండంగా కోతలకు వచ్చినాయి. కానీ లాభాల దగ్గరికి వచ్చేసరికి ఏజెంట్లు తినేయడం, కమిషన్ ఏజెంట్స్, కాబట్టి రైతులు పెద్దగా లబ్ధి పొందేటటువంటి అవకాశం లేదు. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క రొయ్యల మీద ఎక్కువ ఆదాయం అనేటటువంటిది సంపాదించడం జరుగుతుంది. ఇక కొత్త కొత్త ఆలోచనల్ని ధనుస్సు రాశి వాళ్ళకి ఏదో ఒకటి ఇది సాధించాలా, అలా చెయ్యాలా అని అనేక రకమైనటువంటి సృజనాత్మకత విధానాలతో ధనుస్సు రాశి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా సక్సెస్ అనేటటువంటిది గత కాలం కంటే కూడా ఒక 5-10% తగ్గిపోవడం అనేటటువంటి జరిగింది, ఇంతవరకు జరిగిన దానికంటే కూడా. మరి ఈ ధనుస్సు రాశిలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎలక్షన్స్లో పాల్గొన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు మరి గెలుస్తారండి అంటే బ్రహ్మాండంగా గెలుస్తారు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలవడం జరుగుతుంది. అయితే మంత్రి పదవులు కూడా చాలామందికి రావడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారిగా కనుక కరెక్ట్గా మ్యానిపులేట్ చేసుకొని కరెక్ట్గా ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే, మంచిగా నిజాయితీగా వాళ్ళ యొక్క ప్రేమను కనుక చూరగొందినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి కేవలము తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఈ ధనుస్సు రాశి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక క్రీడాకారులు, ఈ క్రీడాకారులు అధికంగా వీళ్ళు కష్టపడతారు, కానీ సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చారు, లగ్జరీస్ ఇచ్చారు. వీళ్ళు క్యాంపులకు వెళ్తారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు, వస్తారు. కానీ ఆటల దగ్గరికి వచ్చేసరికి అంతగా రాణించలేకపోతారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసేయడం జరుగుతుంది. తర్వాత చక్కగా ఇంతవరకు పెండింగ్లో ఉన్న ప్రైవేటు పనులు అవనివ్వండి, అవన్నీ కూడా పూర్తి జరగడం జరుగుతుంది. మరి ఆధార్ కార్డుల అప్డేటింగ్లు, పాన్ కార్డుల అప్లైలు, ఇలాంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళలో చిన్న పిల్లలు చేయించుకుంటారు. చిన్న పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు చేయించుకుంటారనమాట. ఆ విధంగా స్కూల్ పిల్లలకి చక్కగా ఈ యొక్క విద్యా విధానం మీద పట్టు, బాగా చదవాలి, మేము కలెక్టర్లు అయిపోవాలి అనేటటువంటి కసితో, ప్రతీకారంతో వీళ్ళు మాకు లాస్ట్ టైం మేము ర్యాంక్ కోల్పోయామనే విధానంతో ఈ విద్యార్థులు, ధనుస్సు రాశి విద్యార్థులంతా కూడా చదవడం జరుగుతుంది. ఇక మున్సిపాలిటీ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం జరుగుతాయి. తర్వాత వీళ్ళకి చక్కగా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది.
మరి ఈ యొక్క గ్రహస్థితి మారిన వెంటనే ధనుసు రాశి వాళ్ళు మాకేదో వండర్స్ జరుగుతాయి అని మనం ఆశించడం అనేటటువంటి జరుగుతాయి. మరి మన యొక్క కష్టాన్ని బట్టి, మన యొక్క శ్రమను బట్టి రిజల్ట్స్, మన యొక్క నిజాయితీ, ముఖ్యంగా ఓపెన్నెస్, వీటిని బట్టే మనకి ఫలితాలు అనేటటువంటివి వస్తాయని చెప్పేసి ఈ గురుగ్రహం ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ వల్ల, స్థానభ్రంశం వల్ల మీకు తర్వాత తదనంతర కాలంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక కొత్త కొత్త స్త్రీలతో మీకు పరిచయం అవుతూ ఉంటారు, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. కొత్త కొత్త వ్యక్తులతో మీరు పరిచయం చేసుకున్నప్పుడు మీ ల్యాప్టాప్లని, ఫోన్లని ఎత్తుకుపోవడం, ఇలాంటివన్నీ కూడా దొంగతనాలకి మీరు గురి కావాల్సి వస్తుంది. అలాగే దురాశకు కనుక వెళితే మైనింగ్ నుంచి డైరెక్ట్ బంగారం మీకు ఇస్తామండి అని ఇళ్ళ దగ్గర బంగారం వచ్చేటటువంటి వాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర 2,20,00,000 నష్టపోయినటువంటి వాళ్ళల్లో సౌత్ ఆఫ్రికాలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో బెల్జియం దేశస్తుడి చేతిలో మరి మా శిష్యులే వాళ్ళు చేతులు ఎత్తేసారు. ముందు జాగ్రత్తలు చెప్పినప్పటికీ కూడా జాగ్రత్త పడలేకపోయారు. సర్లే మాకు వచ్చింది కదా అని పాపం ఆ వ్యక్తి 40 లక్షలు కష్టార్జితంతో సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేస్తున్నటువంటి ఆయన అన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల సంపాదన ఒక్కసారే పోయిందనమాట. ఈ విధంగా దురాశలకు వెళ్ళకండి. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఒకేసారి 10 బిల్డింగ్లు కట్టాలి, 4 బిల్డింగ్లు స్టార్ట్ చేయాలి మనము బిల్డర్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్దగా 10 ఎకరాలు వేసేయాలని దురాశ కనుక వెళ్తే నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్లాన్డ్గా చేసుకోండి. అక్కడ మీరు కస్టమర్స్కి ఇన్ టైం అప్ చెప్పలేరు, వర్కర్స్కి ఇచ్చిన జీతాలు మనీ ఇన్ టైం ఇవ్వలేరు, మీ రెప్యుటేషన్ అనేటటువంటి దెబ్బతింటుంది దురాశకి వెళ్ళి ఎక్కువ ఒప్పుకోవడం వల్ల. కాబట్టి ఒక ప్లాన్డ్గా, ఒక పద్ధతిగా, ఒక చక్కగా ఒక బిల్డింగ్ తర్వాత ఒక బిల్డింగు ఇలా కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉండవు. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి ఈ నెలలో అసలు వివాహం సమస్య లేదు, అసలు వివాహం పెళ్లి చూపులే చేయకూడదు. మరి ఈ విధంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి మీ యొక్క తల్లిదండ్రుల్ని మీరు చూడాలి అనేటటువంటి ఆలోచన మీకు స్టార్ట్ అవుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి. మరి అటువంటి పేరెంట్స్ని ఎవరైతే ఎంతకాలం కూడా వేరే ఇళ్లల్లో ఉంచినటువంటి మీరు, అఫ్కోర్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చినా కూడా మీ దగ్గరగా పెట్టుకోలేదు, అందువలన అటువంటి పేరెంట్స్ని చక్కగా మీరు దగ్గరగా పెట్టుకోవాలి అని చెప్పి మీరు తెచ్చుకొని వాళ్ళని దగ్గర పెట్టుకొని మీ యొక్క రుణాన్ని మీరు తీర్చుకునేటటువంటి దిశలో మీరు ఆలోచించడం జరుగుతుందన్నమాట. ఈ ధనుసు రాశి వారికి డ్యూటీలో ఉండగానే మీ నీరసం, నిద్ర ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకొని చక్కగా మీరు వెళ్ళాలి. ఇక డ్యూటీ చేసేటప్పుడు చక్కగా మీ పిల్లలు కూడా మీకు డ్యూటీలో సహకరిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీ పిల్లలతో డ్యూటీకే కాకుండా చక్కగా ఊర్లు ఇవన్నీ కూడా పిల్లలతో చక్కగా సరదాగా గడుపుతారనమాట. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు చక్కగా కుంకుమార్చన చెయ్యండి. మరి మినప సున్నండలను తయారు చేసి మరి చిన్న పిల్లలకి అందరికీ కూడా అక్కడ మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి బయట గుడి దగ్గరికి వచ్చి గుళ్ళో ఉన్నటువంటి భక్తులకి, నిరుపేద భక్తులకి, అలాగే చిన్న చిన్న పిల్లలకి సున్నండలు ఒక 108కి తక్కువ కాకుండా పంచండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు ఈ నెల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.